ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న లక్నో సూపర్ జైంట్స్ మిగిలిన టీమ్స్ ఆశలతో ఆడుకుంటుంది. లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది లక్నో సూపర్ జైంట్స్. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ వరుసగా వికెట్లను కోల్పోయిన డెవాల్డ్ బ్రెవిస్, కార్తిక్ శర్మతో కలిసి 4వ వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం జోడించారు. బ్రెవిస్ 25 పరుగులు చేసి అవుట్ కాగా కార్తిక్ శర్మ 42 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్స్లతో 71 పరుగులు చేశాడు. చివర్లో శివన్ దుబే 16 బంతుల్లో 32 పరుగులు చేయడంతో చెన్నై 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఇక 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 135 పరుగుల అద్భుత భాగస్వామ్యం జోడించారు. జోస్ ఇంగ్లీష్ 36 పరుగులతో రాణించగా మిచెల్ మార్ష్ 38 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్లతో 90 పరుగులు చేసి సెంచరీకి 10 పరుగుల దూరంలో రన్అట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నికోలస్ పురన్ 32 పరుగులు చేయడంతో కేవలం 16.4 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ అయింది. దీంతో 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. మేము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్డ్ లెంత్ బంతులు ఎదుర్కోవడం కష్టంగా అనిపించింది. లక్నో బౌలర్లు చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. మేము 160 నుంచి 170 పరుగులు వస్తాయని ఆశించాం, కానీ మా బ్యాటర్లు 187 పరుగులు చేశారు. బ్యాటింగ్ పరంగా మేము చేయగలిగినంత చేశాం, కానీ లక్నో బ్యాటర్లకి క్రెడిట్ ఇవ్వాల్సింది. వారు అద్భుతంగా ఆడారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్చి బ్యాటర్లకు అనుకూలించిందో ఏమో తెలియదు, కానీ వారు మాత్రం అసాధారణమైన షాట్లు ఆడారని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఓపెనర్ల వికెట్లను తీయడానికి ఎంతగానో ప్రయత్నించాం. మార్ష్ షార్ట్ బంతుల్ని చాలా చక్కగా ఆడాడు. బౌలింగ్ లో కొన్ని చోట్ల ఎగ్జిక్యూషన్ లోపించింది. కొన్ని బంతులు తప్పుగా వేశాం. లక్నో ఓపెనర్లు ఇద్దరు అద్భుతంగా రాణించి మాకు అవకాశం ఇవ్వలేదని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ముఖ్యంగా మా వికెట్ టేకర్ అన్సుల్ కాంబోజ్ బౌలింగ్ లో చాలా ప్లాన్ ప్రకారమే దంచి కొట్టారు. ఇక మేము ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి. తర్వాత మ్యాచ్ చెన్నైలో ఆడుతుండడం మాకు కలిసి వస్తుందని, ఆ మ్యాచ్ మా వైపు తిప్పుకుంటామని ఆశిస్తున్నా అంటూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బలంగా పుంజుకుంటామంటూ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. కాగా ఈ నెల 18వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో సిఎస్కే తమ హోమ్ గ్రౌండ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. కాగా చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ టేకర్ అన్సుల్ కాంబోజ్ ను టార్గెట్ చేస్తూ మిచెల్ మార్ష్ ఆకాశ మధ్యగా చెలరేగిపోయాడు. ఒకే ఓవర్లో 4 సిక్స్లు బాదాడు. దీంతో మొత్తంగా 2.5 ఓవర్లలోనే అన్సుల్ కాంబోజ్ 63 పరుగులు ఇచ్చి చెన్నై ఓటమికి కారణమయ్యాడు.